గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై ఏపీ లీడర్లు గంపెడాసలు పెట్టుకున్నారు. అధిష్టానం ఎట్టకేలకు అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇచ్చేసింది. ఆలపాటి రాజాకి రూట్ క్లియర్ చేసింది. ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసినందుకే ఎమ్మెల్సీ ఆఫర్ చేశారా? ఆలపాటికి అవకాశం రావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఉండగా మరో వర్గం నేత అనుయాయుల్లో గుబులు మొదలైంది. ఆలపాటికి టికెట్ వస్తే సదరు నేతకు వచ్చిన నష్టం ఏంటి? ఆయన అభిమానుల్లో ఆందోళనలు ఎందుకు? ఆధిపత్య పోరు తప్పదని భావిస్తున్నారా? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి గత ఎన్నికల్లో పోటీ చేశాయి. దీంతో కొందరు సీనియర్లు తమ సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ వరుసలో ముందున్న నియోజకవర్గం తెనాలి. తెనాలి నుంచి 3 సార్లు బరిలో నిల్చున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. తెనాలి స్థానాన్ని కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. జనసేనలో నెంబర్ 2 అయిన నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నాదెండ్లకు టికెట్ ఇవ్వడాన్ని ఆలపాటి రాజా మొదట అడ్డుకునే ప్రయత్నం చేశారు. కూటమి ఏర్పాటుకు పవన్ కళ్యాణ్ చొరవ చూపించడంతోనే ఈ టికెట్ జనసేనకు వెళ్లిందన్న ప్రచారం జోరందుకుంది. దీంతో ఆలపాటి రాజా గుంటూరు జిల్లాలో మరొక చోట నుంచి పోటీ చేసేందుకు శతవిధాలా ప్రయత్నించి టికెట్ సాధించడంలో విఫలమయ్యారు. తెనాలి సీటు జనసేనకు కేటాయించిన తర్వాత రాజాకు ప్రత్యామ్నాయం చూపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారట. ఆ హామీ సైతం నెరవేరకపోవడంతో ఆలపాటి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారట. టికెట్ దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీని సైతం వీడేందుకు ఆయన సిద్ధమయ్యారన్న వార్తలొచ్చాయి. ఒకవేళ టీడీపీకి గుడ్ బై చెప్పాల్సి వస్తే ఏ పార్టీలో చేరతారు అన్న చర్చ సైతం జరిగింది. దీంతో అప్రమత్తమైన చంద్రబాబు ఆలపాటి రాజాను ఇంటికి పిలిపించుకుని మరీ బుజ్జగించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే రాజాకు సముచిత స్థానం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారట. ఆలపాటి కొంత మనస్తాపానికి గురైన ఆ తర్వాత ఆయనే సర్దుకున్నారు. నాదెండ్ల విజయం కోసం కష్టపడి పనిచేయాలని సైతం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కానీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి మాత్రం తనకే ఇవ్వాలంటూ అప్పట్లో పట్టుబట్టారు. నాదెండ్లతో కలిసి పనిచేసేందుకు కొందరు వ్యతిరేకించినా తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుపోయారని ఆయన వర్గీయులు చెప్తున్నారు. దీంతో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆలపాటికి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే గుంటూరు, కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవనుంది. అక్కడి నుంచి పోటీ చేసేందుకు రాజాకు చంద్రబాబే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆలపాటి అప్పుడే రంగంలోకి దిగి గ్రాడ్యుయేట్ ఓటర్ల జాబితాపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటయ్యాక అటు నామినేటెడ్ పదవుల్లోనూ ఇటు ఎమ్మెల్సీ టికెట్ల విషయంలోనూ కూటమి నేతలు ఒకే నిర్ణయంతో ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన నేతలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఖరాఖండిగా చెప్తున్నారట. ఇందులో భాగంగానే వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ను రాజాకు కన్ఫర్మ్ చేశారని టాక్. ఎమ్మెల్సీగా ఎన్నికైనా తెనాలిపై తన పట్టు వదులుకునేందుకు రాజా సిద్ధంగా లేరట. ఎమ్మెల్యే టికెట్ దక్కకపోయినా తనకు ప్రాధాన్యత ఇవ్వాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తూనే వస్తున్నారు ఆలపాటి. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవైనా వస్తుందని ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారట. ఈ క్రమంలో ఏకంగా ఎమ్మెల్సీ ఆఫర్ దక్కడంపై ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు నల్లేరుపై నడికే అన్న చందంగా జరుగుతోంది. ఆలపాటి రాజా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తెనాలి రాజకీయాలు రంజుగా మారనున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.